హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. సీ యూ సూన్. అన్బీటబుల్ ప్రైసెస్. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాదుల కుటుంబం అంటూ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం అధికారం పేరుతో ఆర్థిక నేరానికి పాల్పడిందంటూ విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లు కాదని మ్యానిపులేటర్లని విమర్శించారు. ప్రాజెక్టులో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సీఎం రేవంత్ దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ రావాలన్నారు. అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్ గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్ లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియాలి. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తున్నారు. నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమని శాసనసభ శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తా. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, హౌస్ను ఆర్డర్లో పెట్టి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశంతో, ఏ విధానంతో, స్పీకర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి సార్. ఆయన సీనియర్ లెజిస్లేటర్, 10 years చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, 9.5 years. ఆయన గౌరవానికి, ఆయన మర్యాదకు భంగం కలగకుండా ఎవరైనా భంగం కలిగించేటట్టు వాళ్ళ పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ సభలో నుంచి బయట కూర్చోబెట్టండి. వారు ఏమేమి మాట్లాడుతారు మొత్తం చెప్పమని ఉండ్రి. నిజంగానే నిపుణుల కంటే మేధావిగా చంద్రశేఖరరావు గారు ఏదైనా సూచన చేస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. మాకు కావాల్సిందే అది కదా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. కప్పిపుచ్చుకోవడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 financial year 2025-26 అంటే April 1
2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవయా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం.